అదేవిధంగా మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అమృతాపూర్ మండల అధ్యక్షులు, అలాగే పిసిసి డెలిగేట్ వాసన్న గారు, డిసిసి డెలిగేట్ రమేష్ అన్న గారు, అదేవిధంగా సామ్సన్ గారు, ఒక చిన్న విన్నపం, నరేష్ అన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మన గ్రామానికి ప్రచారానికి ఇచ్చేసారు. కరెక్ట్ ఇదే రోజు నవంబర్ 28వ రోజు రోడ్డు బాగాలేదని చెప్పినాం. రెండు వైపులా గూపన్పల్లి నుంచి ఇటు ధర్మారం రోడ్డు హైవే వరకు బాగాలేదని చెప్పినాం. అదొక విన్నపం. ఇంకోటి శ్మశాన వాటిక, రెండు చెప్పినాము. అయితే రెండు చెప్తే అది రెండే కాకుండా ఇంకోటి మనకేంటంటే వాగులో చెక్ డ్యామ్ కూడా ఎక్స్ట్రాగా మనకు శాంక్షన్ చేసిండు. ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఇంత పంచువాలిటీ ఉన్న గత ఎన్నికల్లో మనం అధికార పార్టీకి 119 ఓట్లు వస్తే మనం 335 ఓట్లు ఇచ్చినాం సార్కు మెజారిటీ. అంత మెజారిటీ ఇచ్చినందుకు మన గ్రామం పైన ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలతో మనకు దాదాపుగా 5 కోట్ల చిల్లర పనులు, ఒకటి బీటీ రోడ్డు నిర్మాణానికి రోడ్డు 80 లక్షల శ్మశాన వాటిక రోడ్డు శాంక్షన్ చేశారు. అదేవిధంగా మన వాగులో చెక్ డ్యామ్ నిర్మాణం కోసం 2,80,00,000 శాంక్షన్ చేశారు. దాదాపు 5 కోట్ల పనులు ఇంతవరకు ఏ ఒక్క ఎమ్మెల్యే గుణంగా మనకి ఇంత అమౌంట్ శాంక్షన్ చేయలేరు. అందును బట్టి సార్కు ఎప్పటికి కూడా రుణపడి ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి సార్. మా ఊళ్ళో డ్రైనేజీ సమస్య అయితే తీవ్రంగా ఉన్నది. ఇప్పుడు కొత్త ప్లాట్ల నుంచి డ్రైనేజ్ సమస్య బాగా ఉన్నది. ఊర్లో నుంచి మురుగునీరు వెళ్ళే పంట కాలువలో కొద్దిగా ఇబ్బంది అయితే ఉన్నది. అది కొంచెం మీరు దృష్టిలో ఉంచుకొని అది త్వరలో ముందు శాంక్షన్ చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా సార్ వాటర్ ట్యాంక్ కూడా దాదాపు 15-20 సంవత్సరాల క్రితం కట్టింది ఉన్నది. అది కూలిపోయే స్థితికి వచ్చింది. కొత్త వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేయాలని, ఈ రెండు సమస్యలు ఇంకేమైనా సమస్యలు ఉంటే మిగతా నాయకులు చెప్తారు, వాటిని మీరు దృష్టిలో ఉంచుకొని కొద్దిగా మా పైన ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన ఎమ్మెల్యే గారైనటువంటి భూపతి రెడ్డి గారు మన గ్రామానికి ఇచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి వట్టేనే కాకుండా తాను కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చారు. ఇంకా చాలా సంతోషం. మన గ్రామస్తులు అందరం వారికి ఎంతో రుణపడి ఉన్నాం. అయితే మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు మరియు గంగాధర్ గారు, మిగతా వేదికలు అందించిన పెద్దలందరికీ నా యొక్క శుభాభివందనలు తెలుపుతూ, మీ ముందు సార్ మా విలేజ్ సమస్యలు అన్నీ పెడితే సాధ్యమయ్యే పనులు కావు. ఈ రోడ్డు కావాలి. విలేజ్ అక్కడక్కడ కొంచెం డ్యామేజ్లు ఉండి, ఒక 1/2 కిలోమీటర్ బీటీ రోడ్డు, ఒక 1/2 కిలోమీటరు డ్రైనేజ్, ఈ రెండు పెట్టి, ఒకటి వాటర్ ట్యాంక్ పెట్టించి చాలా సంవత్సరాలు అయింది సార్, 30-40 సంవత్సరాలు అవుతుంది. అది పురాతన దశకు వచ్చింది. అయినా అది సరిపోదు కూడా. 100 గ్యాలర్లది ఒక వాటర్ ట్యాంక్ అయితే సరిపోతుండొచ్చు. అదే లక్షది కావాలి. అది సార్ ఇవి ప్రధాన సమస్య. సరిగ్గా మేము అన్నీ మేము ముందు ఉంచాల్సుకోలేదు. ఉన్న ప్రధాన ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, నమస్కారాలు తెలుపుతూ సెలవు. గ్రామానికి వచ్చేసిన మన ప్రియతమ నాయకులు మరి మన శాసనసభ్యులైనటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి శేఖర్ గారికి, అమృతాపూర్ గంగాధర్ గారికి, అదేవిధంగా హనుమల్ల గారికి, ఇల్లయ్య గారికి, మరి శ్యామ్సన్ గారికి, గంగారెడ్డి గారికి, మరియు వాసు గారికి, సంజయ్ రెడ్డి గారికి, మరియు వేదిక మీద అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గ్రామస్తులకు మరియు పత్రికా సోదరులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అయినప్పటికీ సార్ ప్రేమతో ఒకేసారి 5 కోట్లు మంజూరు చేయడము, మరి ప్రభుత్వం కూడా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి, మరి రైతుల శ్రేయస్సు ఒక రైతులైనా మొదదాకా అనుకున్నాం మనము. మరి దాంతోపాటు ఒకేసారి కూడా కాన్స్టిట్యూన్సీలో కానీ లేకపోతే మన మండలంలో కానీ, మన ముఖ్యంగా గ్రామాన్ని చూస్తే గ్రామంలో కానీ అభివృద్ధి కూడా ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం చూపించినట్టు దీనికి ఒక నిర్ధారణ కనపడతా ఉంది. ఎందుకంటే రాష్ట్రం కూడా పాత చేసిన అప్పులతో ఆర్థిక సంక్షేమంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఇన్ని మన అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇవే కాక కాన్స్టిట్యూన్సీలో కూడా సార్ చాలా గ్రామాలకు రోడ్లు, మరి ముఖ్యంగా ప్రియారిటీ ప్రకారం అయితే మన కానపూర్ చేసుకున్నట్టు ఇలా కేసప్ అధ్వానంగా ఉన్న గ్రామాలకు ప్రియారిటీ ఇచ్చి వారిని ముందు లైన్లో పెట్టిన తర్వాత మిగతా కూడా తర్వాత ప్రియారిటీ ప్రకారం చూసుకుందామన్న సదుద్దేశంతో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సార్కు మన గ్రామం తరఫున మండలం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. చిన్న విషయం ఏంటంటే స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ విషయం ఏంటంటే, ఇది ఒక 20 సంవత్సరాల కింద రోడ్ అయింది. ఇంతకుముందున్న నాయకులు ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన యువకుడు నాయకుడు చెప్పిండు ఏంటంటే, ఒక ఏడాది గడవక ముందే
2 కోట్ల రోడ్డు, 2 కోట్ల చెక్ డ్యామ్స్, మరి ఇంకో కోటి 5 కోట్లు ఒక ఏడాది లోపల తెచ్చిర్రు. ఇప్పుడు కూడా ముఖ్య విషయం ఏంటంటే మీరందరూ గమనించవలసింది, రైతులకు బోనస్ రాదు రాదు అనుకుంటా చెక్కగల తిరిగా భజనలు కొట్టుకుంటా తిరిగితే మీ ముఖం ముంగట్నే ముందే మీకు 2300 రూపాయలను రావడం జరిగింది. 500 రూపాయలు బోనస్ కూడా 3 నుంచి 4 రోజుల లోపల వచ్చింది. ఎందుకంటే ఎన్ని కోట్లు శాంక్షన్ చేస్తున్నాము ఏం కథ. ఇంతకుముందున్న ప్రభుత్వము టోటల్ డైలీకి 200 కోట్లు అప్పు కట్టుకుంటా అభివృద్ధి చేసే కార్యక్రమం నడుస్తుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిన మాట చేసి చూపిస్తుంది. ఇంతకుముందు ఎన్నోసార్లు భజన వచ్చినట్టు రోడ్డు పొంట వచ్చి ఈ రోడ్డు చేస్తాం ఆ రోడ్డు చేస్తామన్నారు, చూసిర్రు. ఇవాళ 1 సంవత్సరము గడవక ముందే మన అన్నగారు ఈ రోడ్డు చేసిన దానికి మన ఈ విలేజ్కి 5 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చడానికి మీరందరూ ఉన్నదానికి పబ్లిక్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సభ్యులు, మన ప్రియతమ నాయకులు, ఉద్యమకారుడు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్ గారికి, ఎల్లయ్య గారికి, రాజేందర్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచులు పేరు నమస్తమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి ఇదే గ్రామానికి గత సంవత్సరం ప్రచారంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. మనం ఈరోజే 28వ తారీఖు నవంబర్ నెల 30 తారీఖు నాడు ఎలక్షన్ ఉండే, 28 తారీఖు లాస్ట్ ప్రచార కార్యక్రమం. ఆ రోజు మనదే ఈ ప్రచార కార్యక్రమం భాగంగా ఆ రోజు మరి మీరు చెప్పినటువంటి సమస్యల మీద స్పందిస్తూ మరి ముఖ్యంగా ఈ రోడ్ ఇక్కడ నుంచి కూపన్పల్లి వరకు 2 కోట్లు, వివిధ కార్యక్రమాలు, ఇంకా చెక్ డ్యాము అని మొత్తంగా టోటల్గా 5 కోట్లు అంటే ఆషామాషి కాదు. ఒక చిన్న గ్రామానికి 5 కోట్లు మరి ఎమ్మెల్యే గారు తీసుకురావడం అంటే అంత ఈజీ పని కాదు. మరి వారు దీనికి కృషి చేసినందుకు మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున మరి రాష్ట్రంలో మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి భూపతి రెడ్డి గారికి మనందరం అభినందనీయం. ఆయనకు ఎప్పుడూ మనం కృతజ్ఞతగా ఉండాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వెంకటరెడ్డి వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని రోడ్లు ఇనాగ్రేషన్ ఫౌండేషన్స్ ఉన్నాయి. మరి ఇట్లా గతంలో చేసినటువంటి ప్రభుత్వాల కంటే మిన్నగా మనం వచ్చిన 1 సంవత్సరంలోనే ఇన్ని కోట్ల రూపాయల పనులు మనం తీసుకురావడం మన ఎమ్మెల్యే యొక్క ఘనత, మనం గర్వించదగ్గ విషయం అనే మాట మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మరి మన ప్రభుత్వం గత ఎలక్షన్లలో ఏమైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు కానీ, రైతులకు 500 బోనస్ కానీ, రేటు కానీ, ఏ విషయానికి వచ్చినా మరి గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఉచిత కరెంటు మాఫీ, ఆరోగ్యశ్రీ, ఇటువంటి కార్యక్రమాలు ఆ రోజు మనం 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో అమలు చేశారు. 10 సంవత్సరాలు మమ్మల్ని బొమ్మ పెడుతూ మనందరినీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మనకున్నటువంటి ఎమ్మెల్యే మరి ఒక్కసారైనా ఈ గ్రామానికి వచ్చిండో లేదో తెలియదు, కానీ రోడ్ అయితే 20-25 సంవత్సరాల కింద నుంచి చూస్తూ ఉన్నాం మనం. అదేవిధంగా అట్లనే ఉండే. మరి అది కాకుండా ఒక అభివృద్ధి కార్యక్రమానికి, సంక్షేమ కార్యక్రమాలలో ముందంజలో ఉండడానికి మరి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు ఈ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు, 200 కరెంటు ఫ్రీ, మరి అదేవిధంగా సిలిండర్ 500కి, ఈ విధంగా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం తీసుకుంటే మరి మనం చెప్పిన విధంగా చేస్తూనే పోతున్నది ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఉచిత ఏదైతే కరెంట్ ఇస్తున్నారో దాన్ని ఎక్కడైతే ఇంకా కొన్ని విషయాలలో అక్కడక్కడ కొందరికి వస్తలేదనే మాట చెప్తున్నారు. వాటిని కూడా ఎండిఓ ఆఫీస్లోకి పోయి అది రెక్టిఫై చేసుకుంటే అయిపోతుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా మన అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు. ఆ ఆలోచనలకు పోకుండా
ప్రతి ఒక్కరికి డిసెంబర్ చివరి వరకు ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ మన ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు. తప్పకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అవుతుంది. అది ఎటువంటి మీరు భేషజాలకు పోకుండా తప్పకుండా అవుతుంది. దాంట్లో ఏం ఇబ్బంది లేదు. దాంట్లో కొన్ని టెక్నికల్ శాంక్షన్స్ ఉన్నాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి ద్వారా కొంచెం ఇబ్బంది అవుతుంది. మిగతా అన్ని ప్రభుత్వం చేస్తుంది. ఈ విధంగా మరి ప్రభుత్వం ప్రతి పేదోడికి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఇల్లు లేని రూరల్ మండలంలోని కేశాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. యాదృచ్ఛికం ఏంటంటే 2023 నవంబర్ 28 ఇదే రోజు నాడు పోయిన సంవత్సరం కరెక్ట్ సంవత్సరం క్రితం నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చివరి రోజున మీ గ్రామానికి రావడం జరిగింది. ఆ రోజు మీరందరూ కూడా చేతులెత్తి నమస్కారం పెట్టి తెలియడం జరిగింది, నన్ను ఎమ్మెల్యేగా గెలిపియండి, తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి మీరందరూ కూడా దయదలిచి నన్ను మంచి గెలిపించారు, మంచి మెజారిటీతోని. ఇవాళ మరి కొద్దిగా ఆలస్యమైనా మీ గ్రామానికి కొన్ని పనులు తీసుకునే పోదాం, మట్టి చేతులతో పోవద్దు కదా అని చెప్పి ఇవాళ మరి చివరి రోజు అవుతుంది, మన సంవత్సరం దాటిపోతుంది. ఆ రోజు చెప్పి సంవత్సరం లోపల చేసి పెడతామని చెప్పి సంవత్సరం చివరి రోజున మీ గ్రామానికి రావడం జరిగింది. మాకు మీరు అందించినటువంటి ఘన స్వాగతానికి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరును అభినందిస్తూ, మరి నాతో పాటు వచ్చినటువంటి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు బాగారెడ్డి గారికి, మరి మన మండల పార్టీ అధ్యక్షుడు ఇల్లయ్య గారికి, అదేవిధంగా అమృతాపూర్ గంగన్న గారికి, మరి మన ముబారక్ నగర్ హనుమంత్ గారికి, మరి డైరెక్టర్ దేవకర్ణ గారికి, కుమార్ రెడ్డి గారికి, మరి మన సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి రామకృష్ణ నమస్కారం తెలియజేసుకుంటాను. ఇవాళ మన గ్రామానికి ఇంట్లో తీసుకొని పోతారు, అట్లనే మీ గ్రామానికి ఇవాళ 5,43,00,000 రూపాయల నిధులు తీసుకొని రావడం జరిగింది. దాంట్లో మనం ఎస్డిఎఫ్లో సీసీ డ్రైన్స్ 3 లక్షల రూపాయలు, సీసీ రోడ్స్ 2.5 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్లో పెట్టుకున్నాం ఇంతకుముందు. తర్వాత రెన్యువల్, బీటీ రెన్యువల్ ఇప్పుడు మన ఈనాడు ఆఫీస్ నుండి గుబ్బన్పల్లి దాకా 2 కోట్లు. అదేవిధంగా మన రైతు వేదిక వరకు కేశాపూరు ఇక్కడ ఈ చౌరస్తా నుండి మరి దానికి 80 లక్షలు. తర్వాత ఈ చెక్ డ్యామ్ ఒకటి 2,58,00,000. మొత్తం కలిసి 5,43,00,000 రూపాయలు ఒక చిన్న గ్రామానికి రావడం అన్నది నిజంగానే ఇది చరిత్ర అనుకుంటాం. మరి అంటే దీనికి మీ అందరి గ్రామస్తుల యొక్క సహకారం ఉన్నది. మీరు అందరు కూడా చాలాసార్లు రావడం జరిగింది. ఈ రోడ్ కూడా యాక్చువల్లీ నాన్ స్టార్టెడ్ వర్క్స్ కింద మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ చెక్ డ్యామ్ క్యాన్సిల్ అయింది, ఇదంతా కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళా తిరిగి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి తప్పకుండా మరి చేయాలని చెప్పి నేను ఎంబడవాడి సీతక్క దగ్గర పోయి బతిమిలాడి, అంటే ఇదొకటే కాకుండా మనకి ఇంకో రోడ్స్ ఉండే అవన్నీ కూడా పెట్టి ఎట్టి పరిస్థితులు అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ సీఎం గారు మనకు వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో మరి రోడ్లు చేస్తే బాగుండదని చెప్పేసి ఈరోజు మనం ఇలా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు టెండర్స్ పడ్డాయి, అతి త్వరలోనే ఈ రోడ్ కూడా కంప్లీట్ చేసుకుంటాం మనం. అయితే ఈ సందర్భంగా మీకు అందరు కూడా ఆ రోజు ఎన్నికల్లో చెప్పినటువంటి సందర్భం ఏదైతే ఉందో మీకు అందరు కూడా అండగా ఉంటాము, మీ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మన రాష్ట్రంలో ఒక ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మళ్ళీ ఇవాళ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారము డిసెంబర్ 7వ తారీఖున చేశారు. 9వ తారీఖు నాడే మహిళలందరికీ ఇచ్చిన మాట మీద ఉండాలా. మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందని చెప్పి సోనియా గాంధీ గారు బర్త్డే రోజే మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేయడం జరిగింది మహిళలకు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 10 లక్షల వరకు పెంచడం జరిగింది. 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచి అందులో కూడా ఇంకో 150 వ్యాధులు అందులో లేని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు 11 నెలలు అయిపోయింది. ఇంకొక మనము డిసెంబర్ 7వ తారీఖు వస్తుందంటే ఇంకొక 10 రోజులు ఉండాలి. 10 రోజులలో మనకు సంవత్సరం పూర్తిగా వస్తున్న సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవంలో భాగంలోనే అన్ని గ్రామాలలో తిరుగుతూ మనము శాంక్షన్ చేసుకున్నటువంటి ఫండ్స్ను ఇనాగరేషన్ చేయాలని పార్టీ ప్రోగ్రాంకు భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. అయితే గత 1 ఇయర్ నుండి ఇవాళ మీరు చూస్తూ ఉంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం మనం. మీరు ఒకసారి గుర్తు చేయదలుచుకున్న మీకు 2004లో
అప్పటి మన ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు సమైక్యాంధ్రప్రదేశ్లో రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆనాడు మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి సందర్భం మీకు అందరు కూడా గుర్తుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 20 సంవత్సరాలు రైతులకు ఫ్రీగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇవాళ రైతులకు కరెంటు కాకుండా మరి ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో డొమెస్టిక్ వాళ్ళకు మరి చిన్న పేద తరగతి వాళ్ళకు 200 యూనిట్ల వరకు ఇంటికి కూడా కరెంటు ఫ్రీ ఇవ్వాలని చెప్పి మనం 200 యూనిట్ల కరెంటు ఇవాళ 0 బిల్ కింద ఇస్తా ఉన్నాం. సిలిండర్ కూడా మరి మోడీ వీళ్ళందరూ కలిసి మరి 1400 చేసిండ్రు, మరి బాగా భారం అవుతుందని చెప్పి 500కే సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఒకవైపు రైతులకు ఇచ్చినటువంటి మాట మనం రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆ రోజే. గతంలో మీకు తెలుసు చరిత్ర, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ మొదటి 5 సంవత్సరాలు అయితే 1 రూపాయి పోయి తగ్గలే అంటే మాఫీ చేయలే. తర్వాత 2వ సంవత్సరం కూడా 4 ఏళ్ళు అసలు రుణమాఫీ గురించే మాట్లాడలే. ఉన్న 9.5 సంవత్సరాలలో లాస్ట్ సంవత్సరం మాత్రము ఏదో ఒక గైడ్లైన్స్ పెట్టుకొని మరి ఓన్లీ మిత్తి కొంతమందికి మాఫైనటువంటి సందర్భం, మోసం చేసినటువంటి సందర్భం. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, గత 10 సంవత్సరాలలో కేసీఆర్ చేసింది ఏందయ్యా అంటే ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణను అప్పచెప్పిపోతే మొత్తము 60 కోట్ల ప్లస్ ఉండే, దాని నుండి ఇలా 7 లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ముంచి ఇప్పుడు కాళేశ్వరం కడితే అది కునిగిపోయింది, మునిగిపోతుంది. ఇట్లా అవినీతిమయమైపోయి మొత్తము తెలంగాణ మొత్తం గడిల రాజ్యం చేసి కుటుంబ పాలన చేసుకున్నాడు. మీకు అందరూ తెలుసు, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ బిడ్డే, కేసీఆర్ సడకుడు కొడుకు, ఇంకో ఓడో ఈ అడమెనలా అంతా జమైండ్రు. అంటే తెలంగాణ పబ్లిక్ లేనట్టు, వీళ్ళది ఒకటే రాజ్యం అన్నట్టు, వీళ్ళ జాగీర్ అన్నట్టు, ఇక ఆడొక బిల్డింగ్లు కట్టుకొని ప్రభుత్వ సంస్థను కట్టుకొని ఎవరు ఎమ్మెల్యేలను కూడా ఎంట్రీ లేకుండా ఉంటే మన ప్రగతి భవన్ కానీ మన ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయం, ఇవన్నిటిని మనం ఆ రోజు వాళ్ళని గద్దెదించాలా. మరి మొత్తం కూడా తెలంగాణ దోపిడీ చేస్తున్న అప్పుల పాలు అయిపోయిందని చెప్తే మీరు నమ్మిండ్రు. ఇలా కాంగ్రెస్ పట్టం కట్టిన తర్వాత ఇవాళ ఏం చేస్తున్నారంటే మన ఇంట్లో పెద్ద మనిషి ఒక బాగా అప్పు చేసి చచ్చిపోతే ఏమైతే పోరానికి ఎంత బాధ ఉంటుంది, అట్లా ఉన్నది ఇప్పుడు మన పరిస్థితి. ఏ గూట్లో చూసినా ఏడ చేతి పెట్టినా అప్పే కనబడుతున్నాయి. కానీ అయినా కానీ మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. ఎవరు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. మరి ఇందిరమ్మ రాజ్యం అని మనం చెప్పుకుంటా ఉన్నాము. ఇందిరమ్మ కోడలు, ఇందిరమ్మ మన్మరాలు మనం ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి చెప్పినాం కాబట్టి వాళ్ళ మాట మీద మనం కట్టుబడి ఉండాలా. ప్రజలకు ఇచ్చినామని చెప్పి ఇలా రూపాయి మనం జమ చేసుకొని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. 8 లక్షల కోట్ల అప్పు ఉందమ్మా. అయినా కానీ మనం చెప్పినని చెయ్యాలా. మీరు అందరూ అనుకుంటున్నారు మనసులో మహిళలు మాకు మహాలక్ష్మి స్కీమ్ ఇస్తామన్నారు, ఇవ్వలేదని. ఇస్తాం, అది కూడా ఇంకా కొంచెం టైం పడుతుంది తప్పకుండా. మాట తప్పేది లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశం కొరకు త్యాగం చేసినటువంటి పార్టీ, దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ. ఇవాళ మనం కలలుగానటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. నేను మీకు అందరు కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కూడా మరి ఉద్యమకారుడుగా మీ గ్రామానికి చాలాసార్లు రావడం జరిగింది. అక్కడ విఠల్ రెడ్డి గారు అప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండే. రాత్రి 12 గంటలకు ఇక్కడ మీటింగ్లు పెట్టాం తెలంగాణ గురించి, మీకు అందరు కూడా తెలుసు. అంటే ఇలా మన కళ సాకారమైంది, తెలంగాణ వచ్చింది. కాకపోతే ఒక పనికి వాళ్ళ చేతిలో పోయి నాశనం అయింది. కానీ ఇప్పుడు మరి మన ప్రజాపాలన వచ్చింది కాబట్టి మళ్ళీ మంచి రోజులు వస్తాయి తప్పకుండా. అందుకని ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి రైతులకు 2 లక్షల రూపాయల వరకు మాఫ్ చేయాలని అన్నప్పుడు మొత్తం లెక్క తీస్తే 31,000 కోట్లయింది. మన అప్పుల పాలైన రాష్ట్రంలో, మరి ఇంత చిన్న రాష్ట్రంలో మనకు 31,000 కోట్లు ఒకటేసారి మొబిలైజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఏమైంది, ఎక్కడ పోతే అక్కడ అప్పు చేసి పెట్టేసిండు. మనకు దేశంలో FRBM అని ఉంటుంది. FRBM అంటే మన ఆదాయం ఎంత, మనం ఎంత అప్పు తీసుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ణయిస్తారు. సపోజ్ మన ఆదాయం 10 లక్షలు ఉన్నది అనుకోండి, మనం ఒక 4 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకున్నట్టు ఉంటుంది. సో ఆ FRBM కంటే ఎక్కువ తీసుకుని నువ్వు అప్పు తీసేసిండు. నేను ఈ మాత్రం ఎక్కడ పోయినా కూడా అప్పిస్తలేడు. మనకు అంత అప్పులు ఉన్నాయి. మీకు అడుగుతారు కదా అప్పించేటోడు. ఇప్పుడు మన బ్యాంకు పోతే ఏమంటారు వాళ్ళు, నువ్వు అప్పు తీసుకుంటున్నావు, సరే ఎక్కడికి వెళ్ళి కడతావు, నువ్వు పైసలు ఎట్లా కడతావు, నువ్వు ఏం పని చేస్తావు, మరి తీసుకొని మాకు కడతావా అని అడుగుతారు కదా. ఆ విధంగా ఇలా అప్పు పుట్టని పరిస్థితులలో మనం అప్పులు తీసుకొచ్చి 31,000 కోట్లలో 22,000 మందికి, 2 లక్షల మందికి ఇలా రైతులకు రుణమాఫీ చేసాం. 18,000 కోట్లు మనం తీసుకొచ్చినాం. ఇంకా మొత్తం ఎంత ఉన్నారు, 22 లక్షల మంది అయిపోతే మనకు ఇంకొక 20 లక్షల మందే ఉన్నారు. ఆ 20 లక్షల మంది కూడా వేరే కారణాల వల్ల రుణమాఫీ కాలే. కొంతమంది ఏమో 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నారు.
వాళ్ళ కుటుంబంలో 2 లక్షల కంటే లోన్ ఎక్కువ ఉన్నది. కొంతమందికి ఏమో వాళ్ళ ఆధార్ కార్డో లేకుంటే బ్యాంక్ అకౌంట్లో లేకుంటే ఇంకేదో ఈ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులలో కూడా కొంచెం అవి కోర్ బ్యాంక్ లింక్ సరిగా లేక ప్రాబ్లం లేక కొంతమందికి ఇప్పుడు ఈ కేసీఆర్ అప్పుడు గతంలో ఏం చేసిండు, మన ఎన్ని పెళ్లిళ్ళు అయినా ఎన్ని కొత్త కుటుంబాలు అయినా ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. ఈ రేషన్ కార్డు అడితే రేషన్ కార్డు లేకపోయేసరికి కాడ రుణమాఫీ కాలే. రేషన్ కార్డు అనేది ఒక కుటుంబాన్ని నిర్ధారించడానికి రేషన్ కార్డు మనం పెట్టుకుంటే ఆ రేషన్ కార్డులో ఎన్నోళ్ళకి కూడా మనకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఇవాళ మనకు ఎవరికైతే లోన్ మాఫ్ కాలేదో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ ధృవీకరణ చేసి ఇవాళ మనకు ఇప్పుడు 30వ తారీఖు నాడు ఇవాళ 28 30వ తారీఖు నాడు మళ్ళీ ఒక 4-5 లక్షల మంది రైతులకు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయి. మొన్ననే పంట పండింది, మనం ప్రభుత్వమే కొన్నది, మీకు అందరు కూడా తెలుసు. ఇప్పుడు రైతులు మీరు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కడితే దానికి ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం మళ్ళీ మీకు లోన్ కూడా రిన్యూవేట్ అయిపోతుంది. ఇప్పుడు 7-8% ఉన్న ఇంట్రెస్ట్ అది చారణం అయిపోతుంది, అంటే 2-3% అయిపోతుంది. కాబట్టి రుణమాఫీకి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, జీవో ఇచ్చింది, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. 100% 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ అన్నది నాది. అదే మీ లోకల్ ప్రజాప్రతినిధిగా. కాబట్టి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ 10 ఏళ్ళు అధికారంలో ఉండి రుణమాఫీ చేయని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు గాలికి. ఇక రైతులకు కూడా మనము మరి ప్రజలందరూ కూడా మనం దొడ్డు బియ్యం ఇస్తున్నాం, మరి వాళ్ళు తింటలేరు. కేశాపూర్లో రేషన్ బియ్యం ఎంతమంది తింటున్నారు? నెల రాగానే సంచి రాగానే ఇంటి ముందర పెడుతున్నారు, వేరే వాడు వస్తున్నాడు కొనుక్కపోతాడు, 10 రూపాయలకు 15 రూపాయలకు కొనుక్కపోతాడు. అది ఎటో పోతున్నారు, రైస్ మిల్లు మళ్ళీ రీసర్క్యులేట్ చేస్తున్నారు, మళ్ళీ అమ్ముతున్నారు. అంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మరి నేనేమో సన్న బియ్యం తినాలా, మా మనుషులేమో దొడ్డు బియ్యం తినాలంటే న్యాయం అది? అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ప్రతి ఒక్కళ్ళకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మనిషికి 6 కిలోలు చొప్పున సన్న బియ్యం ఇద్దామని నిర్ణయించినప్పుడు మనకు 34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉన్నది. ఇలా తెలంగాణలో సన్న బియ్యం పెట్టేటోళ్ళు లేరు, అంత దొడ్డు బియ్యమే దొడ్డట్లే పెడుతున్నారు. మరి ఏం చేయాలని చెప్పి ఆ రోజు రైతులకు ఇచ్చిన మాట మీదకి వెళ్ళి మరి సన్నవడ్లకు ఇలా 500 రూపాయలు బోనస్ ఇస్తాం, దానివల్ల సన్నవడ్లు పెట్టండి అని చెప్తే ఇవాళ తెలంగాణ మాటలు కాదు, 66 లక్షల ఎకరాలలో 1,58,00,000 ఆహార ధాన్యం మరింది. ఇది భారతదేశంలోనే నంబర్ 1. మన రాష్ట్రం ఇంత ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒకప్పుడు మనం చెప్పుకునే వాళ్ళం పంజాబ్లో వండుతుండే లేకుండా తమిళనాడులో వండుతుండే పంట అంటే మన దగ్గర ఎక్కువ వండదు అనుకుంటారు. ఇవాళ తెలంగాణ నంబర్ 1 రాష్ట్రం అయింది భారతదేశంలో. ఎందుకు నంబర్ 1 రాష్ట్రంగా వ్యవసాయ రంగంగా ఎదిగింది. రైతులు ఇలా నిజంగా చెప్పాలంటే నాకు సంతోషంగా ఉన్నది. ఇలా డబ్బులు చూస్తే ఇంక ఇప్పుడు వ్యాపారం చేస్తాం, మా గంగన దగ్గర లేవు, నా దగ్గర లేవు, శేఖర్ గారి దగ్గర లేవు, కానీ రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయి ఇలా బ్యాంకులలో అందరి దగ్గర. అంటే రైతులు రాజా అయినరు, సంతోషం అది. ఇలా రైతులు రాజా అయినరు. వాళ్ళు ఇలా సన్న బియ్యం తింటా ఉన్నారు ఫస్ట్ నుండి. మీకు అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఆ రేషన్ కార్డులు కూడా ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి మా అక్కలు మా అమ్మలు అందరూ కూడా వినాలా, మీ ఇంటి యజమానులు మీరే, మీ ఇంటి వాళ్ళు గారు, మీ ఇంటి యజమానులు ఇలా డిజిటల్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. ఆ డిజిటల్ కార్డు ద్వారా అన్నీ ఏదంటది మరి, అంటే ఇప్పుడు సన్నబియ్యం కానుండి, ఆరోగ్యశ్రీ కానుండి, ఇందిరమ్మ ఇండ్ల కానుండి, ఏ సంక్షేమ పథకం అయినా కానీ 200 రూపాయల సిలిండర్ కరెంటు బిల్లే కావచ్చు, 500 రూపాయల సిలిండరే కావచ్చు, ఏదైనా స్మార్ట్ కార్డు ద్వారా ఫ్యామిలీ కార్డు ద్వారానే మీరు హాస్పిటల్ పోతే కూడా దాంట్లో తెలుస్తా నీకు ఇంతకుముందు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావు, ఏం బీమారు ఉండే, మనకు బీపీ ఉండేనా, షుగర్ ఉండేనా, అంతా కూడా అంటే హెల్త్ ప్రొఫైల్ కానుండి దాంట్లో ఎంట్రీ ఉంటుంది. ఒకవేళ మన అమ్మాయి ఇక్కడ పుట్టి ఇక్కడ పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతే ఇక్కడ డిలీట్ అయిపోతే అక్కడ ఆటోమేటిక్గా ఆడవుతుంది. అది ఆర్టిఫిషియల్. ఇవాళ మీరు అందరు చూస్తూ ఉన్నారు, గతంలో వ్యవసాయము కాకుండా ఇవాళ చదువు అంతా కూడా మొత్తం విద్యార్థులందరూ చదువుకుంటే వాళ్ళు బాగుపడతారని చెప్పి కులాల వారిగా స్కూల్ పెట్టిరు. అంటే బీసీలకు సపరేట్, ఎస్సీలకు సపరేట్, ఎస్టీలకు సపరేట్, మైనార్టీలకు సపరేట్, ఎవరు కలిసి ఉండద్దు. ఇవాళ మనం అట్లా కాదు, ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలల కింద మనం అందరు కూడా మళ్ళీ అన్ని స్కూళ్ళల్లో కూడా మనము రిపేర్ చేసుకుంటున్నాం, బాత్రూమ్ రిపేర్ చేసుకున్నాం, డైనింగ్ హాల్స్ కట్టుకున్నాము, కరెంటు అంటే పెట్టుకున్నాం, మళ్ళీ ఎలక్ట్రిసిటీ. ఇవాళ మనకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కింద కాన్స్టిట్యున్సీకి ఒక స్కూల్ పెట్టుకుంటాం. ఆ స్కూల్లో ఏముంటుందంటే 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో. ఇవాళ మా పిల్లలు కావచ్చు, ఎవరి పిల్లలైనా కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరు కూడా ఒకటే టేబుల్ మీద తినాలి, ఒకటే టేబుల్లో కూర్చోవాలి, ఒకటే టేబుల్లో వండుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. అందరూ బాగా చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియంలో అని. ఇవాళ మీరు ఒకసారి ఆలోచించండి, ఇవాళ మన కేశాపూర్లో ఉన్న స్కూల్ కానీ, ఇవాళ మనకు యూనివర్సిటీ కానీ, మన మెడికల్ కాలేజ్ కానీ, బాసాలో ఉన్న IIIT కానీ, మోడల్ స్కూల్స్ కానీ, గురుకులాలు కానీ ఎవరు కట్టినాయా అంటే కాంగ్రెస్ పార్టీ కట్టింది.
ఈ 10 ఏళ్ళలో టీఆర్ఎస్ ఎక్కడైనా ఒక స్కూల్ కట్టిందా? ఎక్కడైనా ఒక హాస్పిటల్ కట్టిందా? అది కాంగ్రెస్ పార్టీ. ఇలా వైద్యము, విద్య, ఒకవైపు వ్యవసాయము, ఇంకోవైపు సంక్షేమము, ఇవన్నీ చేసుకుంటా పోతా ఉన్నాం. ఇవాళ రాబోయే ఇందిరమ్మ ఇండ్లు కూడా కేశాపూర్లో కూడా ఇంకా ఎంత అభివృద్ధి చెందినటువంటి గ్రామం అయినప్పటికీ చాలామంది ఇంకా కొంత ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా ప్లాట్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్లాట్లు ఇస్తాం, వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టిస్తాం ఖచ్చితంగా. మరి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు మనకు 3500 ఇండ్లు మన కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అయినాయి. మన మండలంకు 500 వస్తాయి. మనకు 500లో కేశాపూర్లో ఖచ్చితంగా మీరు లెక్క తీయండి. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఎవరెవరికైతే ఇండ్లు లేవో, ఎవరెవరికైతే ప్లాట్లు లేవో అది లెక్క తీయండి. తప్పకుండా 5 ఏళ్లలో కేశాపూర్ గ్రామంలో ఇండ్లు లేని వాళ్ళు, ప్లాట్లు లేకుండా మరి వాళ్ళు ఇండ్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టిస్తాం. ఇండ్లు లేని కుటుంబమే కేశాపూర్లో ఉండకూడదు. ఆ విధంగా 5 ఏళ్లలో చేసే గ్యారంటీ మాది. కాబట్టి అదే అయితే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది, పేదవాళ్ళకి ఇండ్లు కట్టియడము. గతంలో చూసినాం ఇందిరమ్మ రాజ్యం రాకన్నా ముందు అంటే టీఆర్ఎస్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. ఏమైనా నచ్చినాయి ఎక్కడన్నా? ఒక చదువుకున్న పిల్లగానికి ఒక ఉద్యోగం వచ్చిందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం కూడా కాలేదు, 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఇంకా గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతాం. ఇంత చిన్న రాష్ట్రంలో గ్రూప్ 1 అంటే పెద్ద ఆఫీసర్లు 560 మంది గ్రూప్ 1 ఆఫీసర్లకి ఇలా ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఎగ్జామ్ పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటే అడ్డం పడతారు. అక్కడ మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, హైదరాబాద్ అంతా కాంపులు వేసిపోతున్నది. మరి అదే ఇంకా హైదరాబాద్ను అంతర్జాతీయ పట్టణంగా మారుస్తామంటే దానికి అడ్డం పడతారు. హైడ్రా పెట్టినాం. హైడ్రా ఎందుకు? మనం ఇప్పుడు వానలు పడితే మనం చూస్తూ ఉన్నాం. మీరు పేపర్లలో, టీవీలలో చూస్తారు, హైదరాబాద్ ఎక్కడ అక్కడ మునిగిపోతున్నాయి నీళ్లు రోడ్ల మీదకి వచ్చి. ఎందుకు వస్తున్నాయి? చెరువులు, నాళాలని కబ్జా అయినాయి. మరి దాన్ని అన్ని కూడా తీసి గవర్నమెంట్ నాళాలు, గవర్నమెంట్ కబ్జా అంటే భూములన్నీ కూడా కాపాడదామని చెప్పి హైడ్రా చేస్తే దాన్ని అడ్డం పడతారు. ఈ విధంగా ఏ మంచి పని చేసినా కానీ వాళ్ళ ప్రతిపక్షాల పని ఏంటంటే కేసీఆర్ మీకు అందరికీ కూడా తెలుసు, ఓడిపోయిన ఎన్నికలలో ఓడిపోయిన మీరు కొట్టిన దెబ్బకు కింద ఓడిపోయాడు తాగి బాత్రూంలో వండి. మరి ఇంటికాడ ఉంటాడా, మంచిగా ఉంటాడా అంటే లేదా, ఆడ పోయి కుట్రలు అంటున్నాడు. ప్రజా అభిప్రాయంతో, ప్రజల యొక్క మెజారిటీతో, మరి అబ్జల్యూట్ మెజారిటీ 65 సీట్లు ఇచ్చి మీరు ప్రభుత్వాన్ని, మీకు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే ప్రజలు ఆయన ఎప్పుడు కూలిపోతుంది, దీన్ని ఎట్లా కూలగొట్టాలా అని కుట్రలు అంతా ఉన్నారు. ఒక 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలా? ఏదన్నా ఉన్నటువంటి ప్రభుత్వం తప్పులు చేస్తే అసెంబ్లీకి రావాలా, దాని తప్పులు ఎత్తి చూపించాలా, ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలా. కానీ ఏదైనా మంచి పని చేస్తే మంచి పని అడ్డుకుంటున్నారు. కూర్చొని అక్కడ కుట్రలు అంతా ఉన్నారు, ఎట్లా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని, కూలిపోతుంది, కాలిపోతుంది అన్నట్టు ఏదో శాపనార్థాలు పెడతా ఉన్నారు. అంటే అలాంటి ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, లిక్కర్ బిజినెస్లో ఎవరున్నారా అంటే కవిత పేరు చెప్తారు మీరు అందరు. మొన్నదాకా ఆమె కవిత ఎక్కడుందో తెలుసు కదా మీకు, ఎక్కడ ఉన్నప్పుడు ఇచ్చిర్రా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల కులగణన చేస్తూ ఉన్నది. మొత్తం కులగణన, బీసీలను సమగ్ర కులగణన చేసి వాళ్ళ మనం 99% అయిపోయింది. ఇంకా 2 రోజుల్లో మనకు సర్వే అయిపోతుంది. దాంతో ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవానికి వాళ్ళ కులాన్ని బట్టి మేమెంతనో మీకంతా, జనాభాని బట్టి మనకు దామాషా ప్రకారము ఫండ్స్ రిలీజ్ చేయాలా. దాని ప్రకారం మనము చదువుకోవడానికి కానీ, వైద్యానికి కానీ, తర్వాత డెవలప్మెంట్లో కానీ, రాజకీయం కూడా అన్నిటి కూడా మనం రిజర్వేషన్ కల్పించాలా, బీసీలకు రిజర్వేషన్ పెంచాలా అని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే దానికి బీసీ కులగణన ఎందుకు అంటారు? ఇట్లా ఇవాళ మీరు చూడండి, ఏదైనా రాష్ట్రంలో ఒక అవినీతి జరిగిందంటే కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. లిక్కర్ బిజినెస్ కవిత, ల్యాండ్ బిజినెస్ కేసీఆర్, ఇక పేపర్ల బిజినెస్, పిల్లలు చదువుకునే పరీక్షా పత్రాలు అమ్ముకున్నారు కేటీఆర్. ఇప్పుడు మాట్లాడుతుండు, ఆయన పేరు ఏంటంటే సైకో రామారావు అని పెట్టిండు మా రేవంత్ అన్న. ఇక బిల్లా రంగాలు అన్నట్టు మా అల్లుళ్ళు, మామ అల్లుళ్ళు కాదు, వాళ్ళు ఏమంటారు బావ బామ్మ, ఇద్దరు బిల్లా రంగాల్లాగా ఇక మతి సీమితం లేకుండా మొత్తం అధికారం కోల్పోయిందని చెప్పి పిచ్చిలేసి పిచ్చుకోకలాగా అరుస్తూ ఉన్నారు. అంటే మీరు గమనించాలి, ఎందుకు చెప్తున్నా అంటే మీరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏముంది. మరి టీఆర్ఎస్ గతంలో 10 సంవత్సరాలు ఏం చేసిర్రు? ఇవాళ ఎట్లున్నది? ఇలా ప్రగతి భవన్ వండి మీరు, ప్రజాభవన్ అయింది, ఇప్పుడు ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ అయింది. మీరు వండి అక్కడ మీరు ఫిర్యాదులు తీసుకోవచ్చు, గ్రేవెన్స్ డే పెట్టిండ్రు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు మీరు సెక్రటరియట్ వండి మీరు అందరు పోయి ఉంటారు చాలామంది, కేశాపూర్ నుండి 100 మంది ఒక్కొక్క ఆఫీస్ దగ్గర. అప్పుడు అంతకుముందు ఎంట్రీ లేకుండే. ఇలా అదే ఇందిరా పార్క్ దగ్గర అది ధర్నా చౌక్ ఉండే, ధర్నా చౌక్ని బ్యాన్ చేసిరు. ఇప్పుడు మనం లిఫ్ట్ చేసి ఆనే ధర్నా చేస్తారు మళ్ళీ ఇల్లు పోయి. అంటే ప్రజాస్వామ్యంలో ఇవాళ మనం నిన్ననే రాజ్యాంగ దినోత్సవాన్ని పెట్టుకున్నాం. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మన ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేసిన రోజు నిన్న, ఎప్పుడు 27వ తారీఖు నాడు. దాంట్లో ఏమున్నది? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది.
ధర్నా చేసే హక్కు ఉంటుంది, దాంట్లో సమానమైన హక్కులు ఉంటాయి, సమానమైన అవకాశాలు రావాలనే మనం ఆ రోజు రిజర్వేషన్ పెట్టుకున్నారు. వీళ్ళు అందరికీ సమానంగా అవకాశాలు రావాలా ఇప్పుడు అని చెప్పి ఇలా బీసీ కులం చేస్తే దాన్ని అడ్డం పడుతూ ఉన్నారు. మీ ఆస్తులు మా ఆస్తులు మీకు ఎందుకు చెప్పాలంటాడు. అది మీ ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చిన ప్రభుత్వం తెలియద్దా? అంటే మీకు ఒక్కొక్కరికి 10 ఫామ్ హౌస్లు ఉంటాయి, 100 ఎకరాల పొలాలు ఉంటాయి, మీకు కూడా రైతు బంధు కావాలంట, కేసీఆర్ కూడా రైతు బంధు కావాలంట. ఇలా మాకు ఇస్తలేరని చెప్పి బాధపడుతూ ఉన్నారు. మేమేమంటారు, రైతు బంధు ఇస్తాం, ఎవరికి ఇస్తాం? పంట పండిన వాళ్ళకి ఇస్తాం, పండించిన వాళ్ళకి ఇస్తాం. 5 ఎకరాలకు ఇస్తామా, 10 ఎకరాలకు ఇస్తామా? మీరు ఏం చేసిర్రు? వాళ్ళు ఇంతకుముందు లెక్కలు తీసినా మేము 6 సార్లు రైతు బంధు ఇచ్చిర్రు. మీరు అర్థం చేసుకోవాలా, 6 సార్లు రైతు బంధు ఇస్తే 24,000 కోట్లు తినేసిర్రు. అలా ఎన్ని 1 కోటి 2 కోట్లు కాదు, 24,000 కోట్లు ప్రజల ధనం. అది ఎవరికి ఇచ్చారంటే రియల్ ఎస్టేట్ భూములు చేసిన వాళ్ళకు, హైవేలలో భూములు పోయిన వాళ్ళకు, లేకుంటే గుట్టబోరు వాళ్ళకు, వాళ్ళకి ఇచ్చిర్రు. ఈ మంచి పని చేస్తున్నది ఇలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, యువకులు కానీ, మహిళలు కానీ, మరి రైతులు కానీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎట్లా దుమ్మెత్తిపోయాలా, కాంగ్రెస్ పార్టీని ఎట్లా బదనాం చేయాలా అని చెప్పి ఈ 2 పార్టీలు ఉన్నాయి, బీజేపీ అండ్ టీఆర్ఎస్. బీజేపీ అంటే ఏం తెలుసా? భారతీయ జూటా పార్టీ. అది కళ్ళు కనబడే వాళ్ళకు, తంబాకు తినుడు, అబద్ధం మాట్లాడు తప్పితే ఏం ఉండదు వాళ్ళు. అంటే మొత్తం ఇక అంటే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు సంక్షేమ పథకాలు అమలు అయితే లేవు తెలంగాణలో మాట్లాడుతూ ఉన్నారు. అమలు అయితే లేవా సంక్షేమ పథకాలు? ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే, రైతులకు బోనస్ ఇవ్వలే. ఇవాళ ఈ వేదిక నుండి బీజేపీ వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ 15 రాష్ట్రాలలో మీరు అధికారాల్లో ఉన్నారు, 15 రాష్ట్రాలలో ఎక్కడన్నా రైతులకు రుణమాఫీ చేసిర్రా మీరు? అధికారం మీదే ఉంది కదా, మోడీ గారు ఉన్నారు ఇక్కడ, రాష్ట్రంలో కూడా అధికారం మీదే ఉంది. ఇవాళ ఏ రాష్ట్రంలోనే రైతులకు రుణమాఫీ చేసిండ్రా? పోనీ ఏ రాష్ట్రంలోనే రైతులకు 500 రూపాయలు బోనస్ చేయాలని ఆలోచించిండ్రా? మరి ఇక మీకేం అర్హత ఉన్నది మాట్లాడేది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఇవాళ 200 రూపాయలకి మనం కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, 200 యూనిట్ల వరకు 500 సిలిండర్ ఇస్తున్నాం. మరి ఎందుకు ఇస్తలేరు మీరు? ఆర్టీసీ బస్ ఫ్రీ ఇస్తున్నాం, మరి బీజేపీ పరిపాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరు? అంటే మీకు ఆలోచన లేదు. అది ఓన్లీ ఎంతకు అదాని అంబానీని కొంతమంది ఇండస్ట్రీస్ను గుజరాత్ వాళ్ళని కాపాడు తప్పితే ఇవాళ మీకు తెలంగాణ కూడా ఇవాళ దేశంలో 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులను లూటీ చేసి పరదేశం వారిపోయిన దాంట్లో మొత్తం 90% గుజరాత్ వాళ్ళు లేరు కదా. అంటే భార్య పిల్లలు అంతా లంగలేనా, దొంగలేనా? ఇక పెళ్ళం పిల్లలు అంతా దొంగలేనా? అంటే ఇలా రాహుల్ గాంధీ కూడా పెళ్ళం పిల్లలు లేరు, అట్లాంటి ఆయన కూడా అట్లా కాదు. అది అంటే భార్య పిల్లలకు సంబంధం లేదు, దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మరి ఇప్పుడు మోడీ మరి భార్య పిల్లలు లేకుంటే ఆయనకి ఏం అవసరం లేదంటే మరి అదాని మరి నడిపోయినా మరి మనం ఉంచుకుంటాం. అంటే మీరు ఆలోచించండి, ఇలా 2 పార్టీలు ఒకటైనాయి. విధానం ఎట్లా ఉంది, ఎడ్యుకేషన్ విధానం ఎట్లా ఉంది, ఇలా ఆరోగ్య విధానం ఎట్లా ఉంది, ఇలా వ్యవసాయ రంగం ఎట్లా ఉంది, మహిళలకు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉంది. ఇవాళ మహిళా స్వశక్తి పేరు మీద కూడా, ఇందిరమ్మ మహిళా స్వశక్తి పేరు మీద మనము ఒక 1,00,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి 1,00,000 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనుకున్నాం. అంటే రుణాలు ఇప్పిస్తాం మనం. మీరు అనొచ్చు 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారని, బ్యాంకు నుండి మీకు రుణాలు ఇప్పిస్తాం. చారణ మితి కూడా కాకుండా 0 మితిలో ఇస్తూ ఉన్నాం. ఇవాళ రేపు ఇంకా ఎల్లుండా మీకు మహిళలందరూ కూడా మీరు పండించిన, మీరు చేసినటువంటి ఏదైతే చేతి వృత్తులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు మన హైటెక్ సిటీ దగ్గర మీకు శిల్పారామం అని ఉంటుంది, అక్కడ 2 ఎకరాల జాగా ఇచ్చి అక్కడ మీకు మీరు ఏదైనా చేతి వృత్తులు చేస్తే దాన్ని అమ్ముకోవడానికి అక్కడ జాగా కూడా ఒక పెద్ద మార్కెట్ కూడా పెట్టినాం. ఇలా ఇద్దరు యాదృచ్ఛికం ఇలా నేను పోయిన ఒక కరెక్ట్ సంవత్సరానికి గ్రామానికి రావడము, ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఇలా చూసాం, పటాకులు, డప్పులు. మరి ఇవాళ మీకు మీ గ్రామానికి కూడా ఒక 40 లక్షల రూపాయల ఫండ్ రావడము, మీ గ్రామం అభివృద్ధిలో ముందుకు పోవడం అన్నది నిజంగా కూడా అంటే నేను మొదలే చెప్దాం అనుకున్నాను. ఈ కేశాపురం గ్రామం అంటే నాకు నిజంగా ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే చిన్న గ్రామము, చుట్టూరా పచ్చటి పొలాలు, గమ్మతుంటుంది ఇక్కడ. అంటే ఒక ఆనందం అన్నట్టు వస్తాయి అట్లా. కాబట్టి మీరందరూ కూడా మా ఇక్కడ మనుషులు కూడా చాలా ప్రేమ, అభిమానం వీళ్ళకు అందరికి కూడా. అందుకని ఈ గ్రామానికి రావాలంటే నేను చాలా ఇష్టపడతా. కాకపోతే మరి కొంచెం ఆలస్యమైనా కానీ ఇవాళ మన గ్రామంలో మంచి కార్యక్రమాలు జరిగినాయి, మీ అందరినీ కూడా కలుసుకునేందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి కోరుకుంటూ, ఇదే విధంగా మనం ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు పోదాం. కేశాపూర్ను తప్పకుండా నంబర్ 1 గ్రామం. చాలాసార్లు మా గంగన్న కానీ వీళ్ళందరూ మన రానా వీళ్ళు అనేటోళ్ళు, సార్ మా మండలంలో మాది ఒకటే గ్రామం, ఇటు కొనాకు పడేసారు, మీరు అందరూ అటున్నారు, మన మున్సిపాలిటీలో కలుపుండి మమ్మల్ని రోజులు పట్టించుకుంటారు అన్నారు. ఇలా వడ్డించేవాడు మనోడు ఉన్నాడు, లడ్డు ఎక్కడ కూర్చున్నా వస్తుంది. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకూరే. కేశాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత. తప్పకుండా నేను అన్ని విధాలుగా ముందు తీసుకోబోదామని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటాం. ఈ చిన్న సమస్యలు చెప్పారు, డ్రైన్స్ అన్నారు,
అదే ఇప్పుడు వాటర్ ట్యాంక్ గురించి చెప్పారు. ఇక్కడ మన దగ్గర ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వీళ్ళు చెప్పారు వాటర్ 100 లీటర్స్ పర్ పర్సన్ సరిపోతుంది. దీన్ని కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఇట్లా దీన్ని అన్ని కరెక్ట్ చేస్తామని అంటూ ఉన్నారు. అది ఏది ఉంటుంది మనం చేద్దాం. అది కాకుండా డ్రైన్స్ కూడా రాబోయే కాలంలో ఇప్పుడు మనకి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా వస్తున్నాయి, డ్రైన్స్ కూడా పెట్టుకుందాం. అన్నీ కూడా ఈ గ్రామాన్ని ఏది మిగలకుండా అన్నీ కూడా మనం తప్పకుండా అభివృద్ధి. నా స్పెషల్ ఫండ్ నుండి నా పెట్టి మీకు మహిళా భవన్ కట్టిస్తా మీకు అందరికి. ఎందుకంటే మా అక్క చెల్లెలందరూ కూడా ఎక్కడన్నా చెట్టు కింద రోడ్డు మీద నిలబడే అవసరం లేదు, మీకు మంచి బంగ్లా కట్టిస్తా, దాంట్లో మీరు మీటింగ్లు పెట్టుకోవచ్చు అని చెప్పి కోరుకుంటూ, మీ దీవెనలు మీ ప్రేమ ఎప్పుడు ఈ విధంగానే ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ఇవాళ నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్ గ్రామంలో మరి కేశాపూరు మన హైదరాబాద్ రోడ్ నుండి గుప్పన్పల్లి దాకా 2 కోట్లతో బీటీ రోడ్డు రెన్యువల్, అదేవిధంగా శ్మశాన వాటికకు రైతు వేదిక వరకు 80 లక్షలతో బీటీ రోడ్డు కొత్త రోడ్డు ఫార్మేషన్, తర్వాత అదేవిధంగా ఇక్కడ ఒక చెక్ డ్యామ్ మొత్తము 5,43,00,000 రూపాయలతో కేశాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు సంవత్సరం కాబోతున్నటువంటి తరుణంలో మరి ప్రజాపాలన ఈ సంవత్సరం యొక్క సెలబ్రేషన్స్ సందర్భంగా అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరం నుండి చేసినటువంటి పనులను చెప్తూ మరి వచ్చిన డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్నీ కూడా ఇనాగ్రేషన్ చేస్తూ అన్ని గ్రామాలు తిరగడం జరుగుతూ ఉంది. సో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ రైతులకు 500 రూపాయల బోనస్ కానీ, మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, మరి అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇవ్వడము, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకే సిలిండరు, మరి రాబోయే కాలంలో మహిళలందరూ కూడా అంటే వైట్ రేషన్ కార్డులు ఇవ్వడము, తర్వాత వాళ్ళకు సన్నబియ్యం ఇవ్వడము, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కూడా చెప్తా ఉంటే వాళ్ళు నిజంగానే చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ రైతుల దగ్గర రైతులు రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇది సాధ్యమైంది. వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద ఉంటుంది. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు పరుస్తుందని అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ విధంగా ఉంటే మరి ఇది గిట్టని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మరి గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేయలేక మరి ఫెయిల్ అయిపోయి ఇలా ప్రజలు తిరస్కరించిన సందర్భంలో మళ్ళీ ఇంకా మేము ఎక్కడ ఇంకా ఉనికి కోల్పోతామో స్థానిక సంస్థలలో మరి మొన్న 80 లక్షల్లో మాకు అసలు ఒక సీట్ కూడా రాలేదు మరి అని చెప్పి ఇలా గొగ్గోలు పెడుతూ ఏదో ప్రభుత్వం మీద దుమ్మెత్తి చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళన్నింటినీ కూడా నమ్మద్దని చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు ప్రజలు. వీళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేసి, తప్పుడు ఆరోపణలు చేసి అన్ని అభివృద్ధి పనులు అడ్డుకోవడము, మరి లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారని వాళ్ళకి అర్థమైంది. మరి ఈ ప్రతిపక్షాలు కూడా చెప్పేది ఏంటంటే మీరు మంచి సలహాలు ఇవ్వండి, ప్రభుత్వానికి సహకరించండి, కానీ ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డుకోవడం మంచిది కాదు. దానివల్ల అభివృద్ధి అడ్డుకోవడం అవుతుంది. అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల తెలంగాణ ఇంకా వెనుకబడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తప్పకుండా మీరు అడ్డుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంటే మేము ప్రజల దగ్గర పోయి మిమ్మల్ని ఎదురాల్సిన